లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. మన
చేయుదము నిత్యము స్తుతి చేయుదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని నమ్మదగిన దేవుడని రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ శ్రేష్టమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా, ప్రభు అనునిత్యం మనతో మాట్లాడుతుండగా, రండి అందరం కలిసి ఆయన వెంట నడుద్దాం, ఆయన వెంట ప్రయాణం చేద్దాం, ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం. ఆయన ద్వారా కలిగే క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని సదా మనము మన జీవితాల్లో అనుభవిద్దాం. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి, అనుగ్రహిస్తున్న క్షేమాన్ని బట్టి, అనుదినము అనుగ్రహిస్తున్న హెచ్చరికలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ప్రత్యేకించి 23వ కీర్తనలోని వివిధ అంశములు మా ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా సెద తీరుస్తుండగా, ఆ అంశపు అనుభవాల ద్వారా మేము కూడా నీ ద్వారా ఆ శ్రేష్టమైన ఊరట పొందుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 23వ కీర్తన 3వ వచనం 2వ భాగం. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సెద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. సో ఏ సామ్ ఆఫ్ కంఫర్ట్ ఆఫ్టర్ ది సామ్ ఆఫ్ సఫరింగ్. శ్రమ అనుభవాల అనంతరము 22వ కీర్తన నుంచి 23వ కీర్తనలోకి వచ్చేసరికి నా కాపరి యెహోవా అంటూ ఆయన ద్వారా కలిగే వివిధ అనుభవాలు. హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ బిలీఫ్ ఆన్ గాడ్, ట్రస్ట్ ఆన్ గాడ్. నేను చెప్పాను, మొదటి 3 వచనాలు దేవుని పట్ల ఒక విశ్వాసికి ఉండవలసిన ఆ నమ్మకం. పిలిచినవాడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవునిని నమ్మాలి. ఆ నమ్మడం అంటే ఆయన మీద భారం వేయాలి. ఆయన భద్రతలో, ఆయన బాధ్యతలో మనము కొనసాగాలి. సో ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉండకపోతే నమ్మదగిన దేవుని సహాయం పొందడం కష్టం. So a total trust on God, for which a total surrender to the will of God. దేవుని పరిపూర్ణంగా నమ్మాలి. ఆ నమ్మకము ద్వారా, ఆ నమ్మిక ద్వారా దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. సో ఈ 3 వచనాల ఈ పరంపరలో ఈ చివరి స్టేట్మెంట్, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సో క్రొత్త నిబంధన నేపథ్యంలోకి వచ్చేసరికి గుడ్ షెపర్డ్, కొత్త నిబంధనలో గొర్రెల మంచి కాపరి. తన నామమును బట్టి అనగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. ద జీసస్ అనేది దేవుని యొక్క ఇంకార్నేట్ గాడ్ యొక్క నామధేయం. రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి
యేసు అనే ఆ నామధేయానికి రక్షకుడు అని పేరు పెట్టబడింది కనుక ఆ రక్షకుడు మనల్ని రక్షణ మార్గములో నడిపిస్తాడు. రక్షకుడు మనల్ని రక్షణ మార్గంలో నడిపిస్తాడు. సో ఆయన శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు అంటూ ఆ శాంతికరమైన జలములతో పాటుగా నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు. శాంతికరమైన జలములు అన్నప్పుడు హీ ఈజ్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్ కదా. ఆయన యొద్ద తప్ప మరి ఆ స్థితిగతుల మధ్య ఏ వ్యక్తిత్వాల మధ్య మనకు పరిపూర్ణమైన నిజమైన శాంతి దొరకదు. శాంతి మాత్రమే కాకుండా నీతి మార్గము, రైచియస్, ద వే ఆఫ్ రైచియస్నెస్, నీతి మార్గం. నీతి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, డికాయోసునే అనే గ్రీక్ పదం యొక్క భావం, హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో శాంతికరమైన యొద్దకు జలం యొద్దకు నన్ను నడిపిస్తాడు, అదే రీతిగా నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు అనే ఈ భావన గొర్రెల కాపరిగా ఒకసారి మరి దావీదు అనుభవంలోంచి గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తు అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు అడవుల్లోనికి ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అడవుల్లో కానీ లేకపోతే ఎడారిలో కానీ మార్గాలు ఉండవు. మార్గాలు మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మార్గాలు అనగా దారి మార్గాలు ఉన్నప్పటికీ కూడా అవి సరిగా మన ఈ మెయిన్ రోడ్స్ లాగా, తార్ రోడ్డు లాగా, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి కంకర్ రోడ్డు లాగా ఉండవు కదండి. ఎత్తు పొలాలతో ఉంటాయి. సో కొంతమంది నడిచి ఒక పాదముద్రలతో ఒక బాట ఏర్పడుతుంది. సో ఆ నడిచేవారు అక్కడ తమకు అనుకూలత బట్టి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి అడవుల్లో కానీ అదే రీతిగా ఎడారుల్లో కూడా ఇసుక తిన్నెలు ఉంటాయి. గాలి గట్టిగా వస్తే ఇసుక కప్పేస్తుంది, మార్గాలు ఉండవు. కాబట్టి మనం నడిపించేవాడు కావాలి. మార్గాలు ఉండవు కాబట్టి మరి నడిపించేవాడు లేకపోతే దారి తప్పుతాం. ఎడారుల్లో కానీ అడవుల్లో కానీ ఎటు పోయినా ఎటు ముగింపు వస్తుందో, లేకపోతే ఎటు గ్రామం వస్తుందో, ఎటు ఊరు వస్తుందో, ఎటు బయటికి పడాలో ఆ అడవి నుంచి తెలియదు కదా. సో వీ నీడ్ సమ్వన్ టు లీడ్ అస్ అవుట్. సో ఆ నడిపేటప్పుడు ఆ ప్రశాంతమైన స్థితిగతుల మధ్య నడిపించేవాడు కావాలి. క్రూర మృగాలు ఎక్కడుంటాయో తెలిసి ఉంటుంది కాపరికి. వాటిలోంచి మనల్ని మనం తప్పించుకోలేం కాబట్టి తప్పించే రక్షకుడు మనకు కావాలి. అలాగే నీతి మార్గం అనగా వంకర మార్గాలు కాకుండా, వంకర టింకర మార్గాలు కాకుండా సరైన మార్గంలో నడిపించువాడుగా ఉండాలి. అనగా స్పష్టమైన స్వచ్ఛమైన మార్గాలు ఉండవు కాబట్టి ఆ గొర్రెల గొప్ప కాపరి సరైన మార్గంలో, శాంతికరమైన మార్గంలో, నీతియుక్తమైన మార్గంలో నడిపిస్తుంటాడు. కాబట్టి హీ ఈజ్ ద వే, హీ మేక్స్ ఎ వే అండ్ హీ ఈజ్ ద వే. హీ మేక్స్ ఎ వే అనే ఆ మాట వాడటానికి గల కారణం అంటే పరలోకం నుంచి ఈ లోకంలోకి దిగి వచ్చిన దేవుని కుమారుడైన యేసయ్య నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప అనే మాట స్పష్టంగా చెప్తాడు. ఈజ్ ద ఓన్లీ వే. కాబట్టి ఆ గొర్రెలను శాంతికరమైన మార్గములు, అదే రీతిగా నీతికరమైన మార్గములలో నడిపించడం అంటే, ఆ నీతి మార్గం నడిపించడం అంటే ఆ నడిపించే ప్రదాత శాంతి ప్రదాతగా ఉండాలి. అదే రీతిగా నీతి న్యాయబద్ధమైన కాపరిగా ఉండాలి. కొన్నిసార్లు గొర్రెలను దోచుకునే దొంగలు వస్తారు కదండి. వారు కూడా నడిపిస్తారు, తోలుకొని పోతుంటారు. వాళ్ళు నడిపించరు, తోలుకొని పోతుంటారు ఇక్కడికి వదకు. కానీ ఇక్కడ గొర్రెల కాపరి తానే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా, వదకు తేబడ్డ గొర్రెపిల్లగా మౌనముగా ఉండి గొర్రెలకు బదులుగా తాను గొర్రెపిల్లగా వధించబడిన క్రీస్తు ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కాబట్టి ఆ అనుభవాలు, ఆ రక్షణ అనుభవాలు ఎవరు కూడా కలిగించలేదు కాబట్టి
గొర్రెల గొప్ప కాపరి పరము నుంచి మన మధ్యకు వచ్చి, మన మధ్య జన్మించి, మన మధ్య జీవించి, మనకు బదులుగా మరణించి, మృత్యుంజయుడు లేచి ఆయన అంటాడు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద వే. సో ఆయన మార్గము. అందుకే తన నామమును బట్టి, అనగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద సేవియర్, ఆయన నామమును బట్టి. యోహాను సువార్తలో యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. తన సొంత గొర్రెల్ని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గతంలో నేను చెప్పాను, గొర్రెల కాపరి ఎలా ఉంటాడో, మేకల కాపరి ఎలా ఉంటాడో, పశువుల కాపరి ఎలా ఉంటాడు. సో గొర్రెల కాపరి ఎప్పుడు కూడా ముందు ఉంటాడు. ఆ గొర్రెల కాపరి యొక్క పాదాలు చూస్తూ గొర్రెలు దాటుకుంటూ వెళ్తాయి. సో తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎనుగురు గనక అవి అతన్ని వెంబడించును. దే ఫాలో. సో నీతి మార్గంలో నడిపిస్తాడన్న ఆ ట్రస్ట్, ఆ నమ్మకం, శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు అన్న నమ్మకం ఆ గొర్రెల కాపరి కలిగిస్తాడు. ఆ గొర్రెలు అతన్ని ఆ రీతిగా వెంబడిస్తాయి. 9వ వచనం కూడా చూడండి అక్కడే. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచునుండును. నేనే ద్వారం, ఐఎమ్ ద వే. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినట్లా మేత మేయుచు ఉండును. సో ఈ కాంటెక్స్ట్లోనే ఇది యోహాను సువార్త, నేనే మార్గము అనగా ఎక్కడికి? జీవానికి, నిత్య జీవానికి, పరలోకానికి, ప్రభు సన్నిధికి, ప్రభు రాజ్యానికి. సో ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేను తప్ప వేరొక మార్గము లేదు, నేనే మార్గము. అది నిజమైన మార్గము, ఎందుకంటే నేను సత్యము, అబద్ధమునకు తావు లేదు. అది నిజమైన మార్గము. దట్స్ ద ఓన్లీ వే. ఆ దారి ఎక్కడికంటే జీవానికి. ఆ జీవము నిత్య జీవము. అటువంటి జీవ ప్రదాత అయిన దేవుడు ఆయన శాంతికరమైన జలం మీద నడిపిస్తాడని. ఎందుకంటే ఈ ప్రాణానికి నిజమైన శాంతి ఎప్పుడుందంటే దేవునిలో మనం లీనమైనప్పుడు, దేవునిలో విలీనమైనప్పుడు, దేవునితో ఏకమైనప్పుడు, ఆయన నేను, నీవు ఆయన ఒకటైనప్పుడు. అందుకే 11వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో అబాయిడ్ ఇన్ మీ అంటాడు. నాలో నిలిచి ఉండు అంటాడు. రిమైన్ ఇన్ మీ, అబాయిడ్ ఇన్ మీ, స్టే ఇన్ మీ. నాలో ఉంటే నా రాజ్యంలో. ఎందుకంటే నాలో ఉన్న నిన్ను నా రాజ్యంలోకి తీసుకెళ్ళినప్పుడు నీలో ఉన్న నన్ను చూచి ఆ పరలోక ద్వార పాలకుడు తలుపు తీస్తాడు. నీలో ఉన్న నన్ను చూచి, అనగా యేసయ్యను చూచి. దట్స్ అ వే. అందుకే నా ద్వారానే తప్ప, నువ్వు యేసును కలిగి ఉంటేనే తప్ప ఆయన రాజ్యంలో ప్రవేశం లేదు. ఆయన సత్యము, ఆయనే జీవం కనుక ఆ యేసును మనము కలిగి ఉన్నప్పుడు ఆయన రాజ్యము మనదవుతుంది. ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అందుకే తన నామమును బట్టి నీతి మార్గములలో, నీతి మార్గం అంటే ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్, అండ్ రైచియస్నెస్ మీన్స్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అక్కడ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న మహాకృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ కుమారుని యేసయ్యను మా మధ్యకు పంపించి ఆయన మార్గమై ఉండగా, అదే నిజమైన మార్గమై ఉండగా, సత్యమై ఉండగా, ఆ మార్గములో పయనిస్తూ నిత్య జీవాన్ని పొందుటకు
మమ్మల్ని మేము నీకు సమర్పించుకుని నీ పట్ల ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండుటకు మీ సహాయం తెచ్చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.